ముందు రా చెప్తాను. ఏమైంది నరేంద్ర? చెప్పు. వాట్ హ్యాపెండ్? చెప్పు ప్లీజ్. మీ అమ్మగారు. అమ్మకేమైంది? మీ అమ్మగారు. చెప్పు నరేంద్ర, అమ్మకేమైంది? మీ అమ్మగారు మార్కెట్కి వెళ్ళి వెళ్తుంటే సరుకులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. ఈలోగా మనం జ్యోతి. నరేన్ ప్లీజ్, ఎవరైనా చూస్తారు. చూడకుండానే చేస్తా రొమాన్. హెడ్కు హెడ్, నోసుకు నోసు, లిప్పుకు లిప్పు, హిప్పుకు హిప్పు పేస్ట్లా అతుకుపోయారు. మదర్ ప్రామిస్ గా చెప్తున్నాను, ఇలాంటి జంట నేను ఇంతవరకు చూడలేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఏంట్రా తూపు? మా ఊళ్ళో, మా వీధిలో, మా ఇంటి కింద ఇంత ఘోరం జరుగుతుంటే చూడకొచ్చాను రా బచ్చా. ఏంటి బయట దుకాణం మూసేసి లోపల దుకాణం తెచ్చావా? ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడు. అలాగే దగ్గర పెట్టుకునే మాట్లాడతా. ఏమైంది? మన జ్యోతి స్నేహితుడంట. అతను నాని గొడవ పడి కొట్టుకుంటుంటే పోలీసులు వచ్చి వాళ్ళతో పాటు మన జ్యోతిని కూడా పట్టుకెళ్లారు. అయ్యో, నేను అడిగింది ఎందుకు కొట్టావని. నా క్యారెక్టర్ మీకు తెలియాలి కదా సార్, అందుకే చెప్పాను. నేను జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వీడు జ్యోతిని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు సార్. వాళ్ళిద్దరూ వాటేసుకుంటారు, పక్కేసుకుంటారు, మధ్యలో నీకెందుకురా తన్నుంటారు. కాకపోతే అసలు వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? జ్యోతి వాళ్ళ అమ్మకి మా నాన్న అప్పిచ్చాడు సార్. ఈ నెల వడ్డీ డబ్బు అడిగి తీసుకురామంటే వెళ్ళాను సార్. ఈ తల్లి కూతురు ఇద్దరు గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నారు. తెలియక ఆ టైంలో మర్యాదగా మాట్లాడు. బాగమ్మా, పోలీసులు మేమున్నాగా సార్. ఇతని మాట అన్నందుకు చెప్పుదా, కనీసం లాఠీతోనైనా కొట్టుంటే పోలీస్ స్టేషన్ లో ఆడదాన్ని గౌరవిస్తారని నమ్మేదండి. గౌరవించడానికి అర్హతలు కూడా కావాలమ్మా. ఆ కుర్రాడు ఆ సమయంలో మీ ఇంట్లో ఎందుకున్నాడు చెప్పండి. సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. రండి, కూర్చోండి. అమ్మా, అమ్మమ్మ, తాతయ్య.
అమ్మా, ఈ అమ్మాయి పేరు జ్యోతి. నమస్కారం అండి. వాళ్ళ అమ్మగారి పేరు కమల. అరే, జ్యోతి అమ్మగారు నీకు తెలుసా? తెలియకే ఏం కమల, వీడు నా కొడుకని తెలియదనుకుంటా. తెలిస్తే ఈ ఇంటికి ఎందుకు వస్తుంది? ఏమ్మా, మీ నాన్నగారు రాలేదా? మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారండి. చచ్చిపోలేదమ్మా, పిచ్చివాడై దేశాలు పట్టిపోయాడు. ఎందుకని అడగవే? మీ అమ్మ ఎవరితోనో లేచిపోయిందని తెలిసి. ఆహా, గుర్తుపట్టావా నాన్న? నీ ముద్దుల కోడలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా? దాని కూతుర్ని మన నరేంద్రకి ఇచ్చి చేద్దామని. దీన్ని చేసుకుని నీ కొడుకు ఎలాగో దేశాల పాలయ్యాడు, ఇప్పుడు నీ మనవను కూడా దేశాల పాలు చేసి మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ఇంకా నిలబడ్డావేమిటి? మర్యాదగా తల్లి కూతుళ్ళు బయటికి నడుస్తారా, లేకపోతే మెడపెట్టి గెంటమంటారా? జ్యోతి ఆగు. పోయేదాన్ని ఆపుతావేరా? ఓవే దరిద్రం మొహం. జ్యోతి, 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 జ్యోతి. అలా నిలబడ్డావే? సిగ్నల్ కూడా ఇచ్చేశారు. రాజ్యోతి, నువ్వెందుకు లేచిపోయావు? అది బండి కదిలిపోతుంది. రామ్మా, నువ్వెందుకు లేచిపోయావు? అయ్యో, నా మాట విను. ఇదిగో అవన్నీ తర్వాత మాట్లాడుకుందా. బండి కదులుతోంది. నువ్వెందుకు లేచిపోయావు? జ్యోతి, జ్యోతి, బండెక్కమ్మా. జ్యోతి, ఏమండి, ఇటుపక్క నుంచి వచ్చే ట్రైన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? గంట తర్వాత ఉందమ్మా. తెల్లారే దాకా ఇక బళ్ళు లేవమ్మా. జ్యోతి, జ్యోతి,